all, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ప్రతిరోజులాగానే ఈ రోజు కూడా మీకోసం మరొక యూస్ఫుల్ వీడియో. ఈ వీడియోలో మనం డైలీ మన కాన్వర్సేషన్స్ లో యూస్ చేస్తూ ఉండే కొన్ని షార్ట్ సెంటెన్సెస్ ని ఇంగ్లీష్ లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్ గా కొన్ని ఎగ్జాంపుల్స్ తో చూసేద్దాం. సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. మీరు చేసే ఈ లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు టింగ్లిష్ టీచర్. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్నది ఉడత. అయితే ఉడతని మనం ఇంగ్లీష్లో స్క్విరల్ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్, నువ్వు చిన్నపిల్లలా ప్రవర్తించకు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో You don't act like a child or you don't behave like a child ఈ విధంగా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో ఉండబోయే 2 క్వశ్చన్స్లో ఫస్ట్ వన్ ఈస్, ఈ పిక్చర్లో కనిపిస్తున్న వాటిని మనం కాబూలీ శనగలు అని అంటూ ఉంటాం కదా, అయితే వీటిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఇస్, నువ్వు ఉదయం ఏం తిన్నావు లేదా నువ్వు మార్నింగ్ ఏం తిన్నావు? ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా అడుగుతారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. ప్లీజ్ షో యువర్ సపోర్ట్ విత్ యువర్ లైక్స్ అండ్ కామెంట్స్ యాజ్ ఆల్వేస్. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఈస్, నేను హడావిడిలో వెళ్ళిపోయాను లేదా తొందరలో వెళ్ళిపోయాను ఇలా చెప్తూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ లెఫ్ట్ ఇన్ అ హరీ ఈ విధంగా చెప్తాం. హర్రీ ఆర్ హేస్ట్ అంటే హడావిడి లేదా తొందర అని. ఐ లెఫ్ట్ అంటే నేను వెళ్ళిపోయాను లేదా బయలుదేరిపోయాను అని. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ హ్యావ్ టైమ్ అట్ ఆల్ సో ఐ హ్యాడ్ టు లీవ్ ఇన్ అ హరీ వితౌట్ టాకింగ్ టు యూ. ఐ డోంట్ హ్యావ్ టైమ్ అట్ ఆల్ సో ఐ హ్యాడ్ టు లీవ్ ఇన్ అ హరీ వితౌట్ టాకింగ్ టు యూ అంటే నాకు అస్సలు టైం లేదు, అందుకే నేను హడావిడిలో నీతో మాట్లాడకుండా వెళ్ళిపోవాల్సి వచ్చింది అని. ఇంకొక ఎగ్జాంపుల్, even if you are in a hurry, you have to complete all the tasks. Even if you are in a hurry, you have to complete all the tasks. అంటే నువ్వు హడావిడిలో లేదా తొందరలో ఉన్నా సరే నువ్వు పనులన్నింటినీ లేదా టాస్క్లన్నింటినీ పూర్తి చేయాల్సిందే అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్, టైం ఉంటే వచ్చేవాడిని లేదా టైం ఉంటే వచ్చేదాన్ని ఇలా అంటూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో If I had time, I would have come. If I had time, I would have come. ఈ విధంగా చెప్తాం. If I had time అంటే నాకు టైం ఉంటే గనుక అని. Now the first example is, lately I have no time to do anything or I have no time to do anything lately అంటే నాకు ఈ మధ్య ఏది చేయడానికి టైం ఉండటం లేదు అని. ఇంకొక ఎగ్జాంపుల్, due to increasing work in the office, I have to stay in the office for a long time. Due to increasing work in the office, I have to stay in the office for a long time. అంటే ఆఫీస్లో పని ఎక్కువ అవుతూ ఉండటం వల్ల నేను ఆఫీస్లో ఎక్కువసేపు ఉండాల్సి వస్తోంది అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్, వెళ్ళే దారిలో తీసుకెళ్ళు. ఇది కూడా చాలా తరచుగానే అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో టేక్ దెమ్ ఆన్ యువర్ వే. టేక్ దెమ్ ఆన్ యువర్ వే ఈ విధంగా చెప్తాం. ఆన్ ద వే ఆర్ ఆన్ యువర్ వే అంటే వెళ్ళే దారిలో లేదా నువ్వు వెళ్ళే దారిలో అని. ఫర్ ఎగ్జాంపుల్, యూ విల్ ఫైండ్ ఆల్ ద థింగ్స్ యూ నీడ్ ఆన్ యువర్ వే సో టేక్ దెమ్ దేర్. యూ విల్ ఫైండ్ ఆల్ ద థింగ్స్ యూ నీడ్ ఆన్ యువర్ వే సో టేక్ దెమ్ దేర్ అంటే నీకు కావలసిన వస్తువులన్నీ నువ్వు వెళ్ళే దారిలో నీకు దొరుకుతాయి కాబట్టి నువ్వు వాటన్నింటినీ అక్కడ తీసుకో అని. ఇంకొక ఎగ్జాంపుల్, యూ కాంట్ క్యారీ ఆల్ దిస్ ఫ్రమ్ హియర్ సో బై ఆన్ ద వే. యూ కాంట్ క్యారీ ఆల్ దిస్ ఫ్రమ్ హియర్ సో బై ఆన్ ద వే అంటే నువ్వు వీటన్నింటినీ లేదా ఇవన్నీ ఇక్కడి నుండి తీసుకువెళ్ళలేవు కాబట్టి నువ్వు దారిలో కొనుక్కో అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్, నేను వచ్చేదాకా ఆగు లేదా నేను వచ్చే వరకు ఆగు ఇలా కూడా అంటూనే ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో యూ వెయిట్ అంటిల్ ఐ కమ్ or you wait till I come ఈ విధంగా చెప్తాం.
until I come or till I come అంటే నేను వచ్చే వరకు అని. ఫర్ ఎగ్జాంపుల్, why did you leave without waiting for me to come? Why did you leave without waiting for me to come? అంటే నువ్వు నేను వచ్చే వరకు ఆగకుండా ఎందుకు వెళ్ళిపోయావు అని. ఇదే సెంటెన్స్ని why did you go without stopping until I come? ఇలా కూడా చెప్పచ్చు. Another example, I will wait till you come and I will come after you. I will wait till you come and I will come after you. అంటే నేను నువ్వు వచ్చే వరకు వెయిట్ చేస్తాను, అలాగే నేను నీతో పాటే వస్తాను లేదా నీ తర్వాతే వస్తాను అని. సెంటెన్స్ నెంబర్ 5 ఇస్ ఫోన్ ఎక్కడో పడిపోయింది. ఇలా జరుగుతూ ఉంటుంది కదా. దీన్ని ఇంగ్లీష్లో మై ఫోన్ ఫెల్ సమ్వేర్. మై ఫోన్ ఫెల్ సమ్వేర్ ఈ విధంగా చెప్తాం. ఫెల్ సమ్వేర్ అంటే ఎక్కడో పడిపోయింది అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ మై పర్స్ ఫెల్ సమ్వేర్ అండ్ ఐ లుక్డ్ ఆఫ్టర్ ఇట్ ఆఫ్టర్ గోయింగ్ హోమ్. మై పర్స్ ఫెల్ సమ్వేర్ అండ్ ఐ లుక్డ్ ఆఫ్టర్ ఇట్ ఆఫ్టర్ గోయింగ్ హోమ్ అంటే నా పర్స్ ఎక్కడో పడిపోయింది, అలాగే నేను దానిని ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకున్నాను అని. ఇంకొక ఎగ్జాంపుల్, మై పర్స్ ఫెల్ సమ్వేర్ సో ఐ విల్ గివ్ మై మనీ లేటర్. మై పర్స్ ఫెల్ సమ్వేర్ సో ఐ విల్ గివ్ మై మనీ లేటర్ అంటే నా పర్స్ ఎక్కడో పడిపోయింది, అందుకే నేను నా డబ్బులను తర్వాత ఇస్తాను అని. సెంటెన్స్ నెంబర్ 6 ఇస్ నేను దేని గురించి వచ్చానో మర్చిపోయాను లేదా ఎందుకు వచ్చానో మర్చిపోయాను. ఇలా జరుగుతూ ఉంటుంది కదా. దీన్ని ఇంగ్లీష్లో I forgot what I came for. I forgot what I came for. ఈ విధంగా చెప్తాం. Let's have some examples now. First one is I came to you for money but forgot about that. I came to you for money but forgot about that. అంటే నేను నీ దగ్గరకు డబ్బుల కోసం వచ్చాను కానీ దాని గురించి మర్చిపోయాను అని. ఇంకొక ఎగ్జాంపుల్, why did you come to me for and why are you talking like this? Why did you come to me for and why are you talking like this? అంటే నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు, అలాగే ఈ విధంగా లేదా ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అని. కమింగ్ టు సమ్వన్ ఆర్ గోయింగ్ టు సమ్వన్ అంటే ఎవరి దగ్గరికైనా వెళ్ళడం లేదా రావడం అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టు. ఇది కూడా చాలా తరచుగానే వింటూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో స్పెండ్ యువర్ మనీ కేర్ఫుల్లీ. స్పెండ్ యువర్ మనీ కేర్ఫుల్లీ ఈ విధంగా చెప్తాం. స్పెండింగ్ మనీ అంటే డబ్బులు ఖర్చు పెట్టడం అని, కేర్ఫుల్లీ అంటే జాగ్రత్తగా అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ లెర్న్ టు స్పెండ్ యువర్ మనీ కేర్ఫుల్లీ ఫ్రమ్ నౌ ఆన్. లెర్న్ టు స్పెండ్ యువర్ మనీ కేర్ఫుల్లీ ఫ్రమ్ నౌ ఆన్ అంటే నువ్వు ఇప్పటి నుంచే నీ డబ్బులని జాగ్రత్తగా ఖర్చు పెట్టడం నేర్చుకో అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈజ్ ఐ హ్యావ్ బీన్ స్పెండింగ్ అ లాట్ ఆఫ్ మనీ లేట్లీ అండ్ నీడ్ టు కట్ బ్యాక్. ఐ హ్యావ్ బీన్ స్పెండింగ్ అ లాట్ ఆఫ్ మనీ లేట్లీ అండ్ నీడ్ టు కట్ బ్యాక్ అంటే నేను ఈ మధ్య బాగా ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడుతూ ఉన్నాను, దానిని తగ్గించుకోవాలి అని. నౌ ద లాస్ట్ సెంటెన్స్ ఈజ్ విషయం ఏంటో చెప్పనిస్తారా. ఎవరైనా మనల్ని మాట్లాడనివ్వకపోయినప్పుడు ఇలా అడుగుతూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో విల్ యూ లెట్ మీ సే వాట్ ద మ్యాటర్ ఇస్. విల్ యూ లెట్ మీ సే వాట్ ద మ్యాటర్ ఇస్ ఈ విధంగా అడుగుతాం. విల్ యూ లెట్ మీ టెల్ ఆర్ విల్ యూ లెట్ మీ సే అంటే నువ్వు నన్ను చెప్పనిస్తావా అని. ఇదే సెంటెన్స్ని విల్ యూ అలౌ మీ టు సే వాట్ ద మ్యాటర్ ఇస్ ఇలా కూడా అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, I will tell you what the matter is, listen carefully. Or listen carefully, I will tell you what the matter is. అంటే విషయం ఏంటో నేను నీకు చెప్తాను, నువ్వు జాగ్రత్తగా విను అని. ఇంకొక ఎగ్జాంపుల్, I talked about everything but forgot the main point. I talked about everything but forgot the main point. అంటే నేను అన్నింటి గురించి లేదా ప్రతి దాని గురించి మాట్లాడాను కానీ అసలు విషయాన్ని మర్చిపోయాను అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి.
We'll meet you again with a useful and interesting video. Until then, keep learning, keep practicing, and keep supporting Tinglish Teacher. Have a good day. Bye bye.